సత్యమా అసత్యమా అనేది మిమ్మల్ని చెప్పుకోమన్నారు. సస్పెండ్ చేశారు కానీ పూర్తిగా సస్పెండ్ చేయలేదు అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు అందులో. సత్యమా అసత్యమా దాన్ని ఏకీభవిస్తారా? అంటే ఎలా వెళ్తారు? అంటే పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎంత మొత్తం అంతా కూడా మీడియా చెప్పారు కదా, పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? సత్యమా అసత్యం అనేది మీడియా ద్వారా చెప్తారా? ఏంటి 100% అసత్యమేండి. ఇప్పుడు ఇదంతా తెలిసిందంతా మీరంతా చూస్తున్నారు కదా, ఇందులో డేట్లతో సైతంగా ఉన్నాయి. ఇదంతా చూడండి. ఏంటి ప్రొడ్యూసర్ది మీటింగ్ కూడా చూడండి 19వ తారీఖున ఛాంబర్ సెక్రటరీ గారు లెటర్ కూడా చూడండి. ఇవన్నీ మీకు ప్రూఫ్లు ఇవన్నీ చూడండి. సినిమా రిలీజ్ అయిన తర్వాతే వీళ్ళు ఇదంతా చేసింది. నేనేమైనా మీటింగ్లో కానీ ఛాంబర్ మీటింగ్లో కానీ ఈ జరిగిన నేను ఒక్కటైనా పాల్గొన్నానా? దేంట్లో కూడా నేను ఒక్క మీటింగ్ కూడా పోలేదు. సారీ, దాన్ని మీరు గమనించండి. దీన్ని బట్టి దీని వెనక ఎవరు ఉన్నారని మీకు అర్థమవుతుంది కదా. ఆయన చెప్పింది అసత్యమా కాదా? 100% అండి. కుట్ర చేసింది అంటే మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడో మే నెల 21, 2024లో తీసుకున్న నిర్ణయాన్ని, అది ఇలా సినిమాలు ఉన్నాయని ఆ నిర్ణయాన్ని తొంగలో తొక్కేసి ఈరోజు పెద్ద సినిమాలు ఉన్నాయని జూన్ 1 నుంచి అమలు చేయడానికి వీళ్ళు ఎంత కుట్రలు పన్నారో మీకు అర్థమవుతుందా? చూడండి. మాట ఆన్ ద రికార్డు చూడండి. బొందని పెట్టింది అతను. ఆ స్క్రోలింగ్ చేసినప్పుడేమో ఈ సోకాల్ సురేష్ బాబు కానీ, దిల్ రాజు గారు కానీ, సునీల్ కానీ ఎవరన్నా ఖండించారా? ఎవరు ఖండించలేదు కదా. నేను ఈ అన్ని విషయాలు కూడా ఇదేంటంటే ఎంత దారుణం ఏంటంటే, ఇది మీడియా మిత్రులందరికీ కూడా నా గురించి తెలుసు. నేను 100% పార్టీకి ఎంత లాయల్టీగా ఉంటానో మీ అందరికీ తెలుసు. అటువంటిది లాయల్టీగా ఉన్నప్పుడు నిజంగా చాలా సాగు. కానీ అందులో మా దేవుడు అందులో చిన్న మ్యాటర్, ఇది సత్యమా అసత్యమా అని నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి పార్టీ నా మీద ఏ విధంగా మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఎలాగైతే ఏమని చెప్పానో ఇవన్నీ కూడా నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిజమా అని చెప్పారు. మీకు అంతా దిల్రాజు ఇదంతా మొత్తం అంతా చెప్పాం. ఇది అసత్యమని నా మీద మోపింది అందరికీ తెలుసు. దీన్ని ఇవన్నీ కూడా మీరందరూ ఎలాగా తీసుకెళ్తారు, నేను పర్సనల్గా మొత్తం ఏం జరిగింది ఏంటి అని మొత్తం అంతా కూడా నేను పార్టీ ఆఫీస్కి తెలియజేస్తాను. భలేవరండి. అలా కాదు, పార్టీ నిర్ణయం అన్నది పార్టీ నిర్ణయం అనేది ఒకసారి గమనించండి. నీతి నిజాయితీకి మారిపోయారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. తను అసలు అతను మనోడైనా సరే మనోడి మీద అభియోగం ఉంది. అంతటి సీతకే తప్పలేదు అగ్ని పరీక్ష. అలాగే మనోడైనా సరే అంతటి రాముడే దేవుడు సీతకి అగ్ని పరీక్ష పెట్టాడు. అలాగే నా దేవుడు నాకు అగ్ని పరీక్షను పెట్టాడు. దాన్ని నేను మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తాను. ఏంటి అలా కాదండి, ఇప్పుడే ఏంటి పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ పార్టీ పెద్దలకు కానీ నాకున్న నిజంగా మీరు చెప్పింది కరెక్ట్. నాకు నా జన సైనికులు, వీర మహిళలు, నా తోటి జనసేన పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా నా వెన్నంటే ఉన్నారు. నిజంగా వాళ్ళ ప్రోత్సాహం నిజంగా సత్యనారాయణ అన్న నువ్వు పార్టీ లాయల్టీ ఇదేంటో నాకు తెలుసు అని అందరూ మాతోటే ఉన్నారు. చాలా నాకంట ఎక్కువ బాధపడిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు వాళ్ళందరూ కూడా విద్యులు తెలివైన వాళ్ళు కాబట్టి ఇది పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్ళింది కాదు. కాబట్టి
ఇది ఓన్లీ సినిమా వ్యాపారం సంబంధించిన దాంట్లో ఒక మన జనసేన నాయకుడి మీద ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం ముద్రేసింది. దానిని ఇలా తెలియజేశారని అనుకుంటున్నారు అందరూ, అంతేగాని వేరే. ఎగ్జిబిటర్ సమావేశంలో కూడా దిల్ రాజుని తప్పుపట్టారు, అంటే మీ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం కదా. అలాగే పర్సెంటేజ్ ఇస్తేనే సినిమాలు వేస్తానని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు, ప్రెస్ మీట్లో కూడా అనౌన్స్ చేశారు. థియేటర్లో మూసేసే పరిస్థితులు ఏర్పడ్డాయి, ఈ టైంలో ఇలాంటివి కరెక్ట్ కాదని కూడా చెప్తున్నారు. కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి కొన్ని ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి, దీన్ని సంతోషిస్తున్నాం. అంటే ఇవన్నీ మరి పరిధిలో 100% అండి. ఏంటి ఇప్పుడు కదండి, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కలికి సినిమా నిమిత్తం ఈ పెద్ద మనుషులందరూ వెళితే ఆ రోజు రేట్ల గురించి అన్నీ వస్తే ఆ రోజే చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు, మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా ముందుకు తీసుకురండి, మేము దాన్ని చర్చించి సీఎం గారి దృష్టిలో మేము అంతా చర్చించి మేము దాన్ని సాల్వే చేద్దామని ఆ రోజే చెప్పారంట. కానీ ఆ విషయం ఎవరు మాకు చెప్పలేదు. ఛాంబరు అంటారు, ఆ విషయం మా వాళ్ళు అందరికీ కూడా పిలిచి ఇలా జరుగుతుంది, మీ సమస్యలు ఏంటో రండి సీఎం గారి దగ్గరికి వెళ్దామని ఒక్క మీటింగ్ పెట్టలేదు. సీఎం గారిని కలుద్దామని ఆలోచన రాలేదు. 1 year అయినా. నిజం దుర్గేష్ గారు చెప్పింది ఇది. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళ స్వార్థంతో నడుపుతున్నారు. వీళ్ళు సినిమా వ్యాపారం ఎప్పుడైతే ఆ నలుగురు కబందస్తాలతో ఉందో అప్పటి నుంచి అందరూ కూడా ప్రొడ్యూసర్లు అవనండి, ఈ 3 సెక్టర్లో కూడా అందరూ నలిగిపోతున్నారు. వాళ్ళు కరెక్ట్గా ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ సోకాల్ పెద్ద మనుషులు ఎవరు కార్యవర్గంలో కార్యవర్గం సమస్యలతో చాంబర్దానే రావడం నిజంగా చాలా స్వాగతించవలసిన విషయం. అందువల్ల అందరూ కలిసి ఆ ఛాంబర్ ద్వారా, ఛాంబర్ ప్రెసిడెంట్ ద్వారా, ఛాంబర్ కార్యవర్గం ద్వారా వాళ్ళు రమ్మన్నారు. అన్ని సమస్యలు కూడా ద్వారా తెలియజేస్తారు. అవును. ఏంటి అసలు గీత వాళ్ళు అనగా, సురేష్ బాబు అనగా, దిల్ రాజు గారు అంతా మీకు తెలియదు చేస్తాం కదా. గతంలో నేను ఉండేవాడిని అని అరవింద్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. వాళ్ళ విషయంలో మీకు ఇంకో విషయం, April 19 విషయంలో ఇలా కావాలితే మా ఎగ్జిబిటర్లు కానీ మా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆ రోజు అడగండి. సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ చర్చ జరుగుతుంటే ఏమీ మాట్లాడకపోతే నేను కాలితే నిజంగా సీసీ ఫుటేజ్ ఉంటే అది కూడా ఉంటుంది. ఏంటి మా దగ్గరేమో ఈ కవర్లు చెప్పారు. సురేష్ బాబు మీరు అందరూ స్పీకర్ ఆన్ చేయమేసి మీరు సురేష్ బాబు చేత మొత్తం ఎన్ని కష్టాలు చేస్తారు. ఏంటి మాట్లాడకుండా ఉంటున్నారు ఏంటి? మీ అభిప్రాయంగా ఫేర్గా చెప్పండి అని కూడా నేను 19 మీటింగ్లో ఆ వీడియో కూడా ఉంటే అది చాలా మంచిది. వీడియో కూడా ఉంటే ఆ వీడియోలో కూడా ఇంకో విషయం కూడా జరిగింది. ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోకపోతే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటండి డిస్ట్రిబ్యూటర్ గారిని కూడా నన్ను అడిగారు. డిస్ట్రిబ్యూటర్ గారు కూడా అంటే నేను కూడా మీతో ఏకీపిస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ పెడితే రెంట్లు అయితేనే మన డిస్ట్రిబ్యూటర్కి మిగులుతుంది. ఈ డిస్ట్రిబ్యూటర్గా అయితే మీకు ఓటేస్తాను, అందులో తేడా లేదు. ఎగ్జిబిటర్గా ఉన్నాను కాబట్టి ఈ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఉంటాను, నేను దీనికి వేస్తాను దానికి వేస్తాను. ఆ రోజు నేను నిజంగా ఆ వీడియో ఉంటే మీకు మొత్తం అంతా తెలుస్తుంది. కందులు దుర్గేష్ గారు చెప్పారు, విచారణకు ఆదేశించాము, విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ నలుగురు ఎవరు తెలుస్తాం అని చెప్పారు. ఆ విచారణ పూర్తిగా అయిందా కాలేదా, అవ్వకుండానే మీ మీద పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవడం ఎలా చూడాలి? పార్టీ పరంగా ఎలా చూడాలి సార్? పార్టీ పరంగా మీరు చూసేది కాదు సార్. ఇది ఒక పార్టీ నాయకుడిని అభియోగం మోపారు. ఇప్పుడు ఏదైనా చిన్నది ఎగ్జాంపుల్ సార్, మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం,
ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఏ ఆఫీసర్లు అయినా సరే అతని మీద ఒక అభియోగం వచ్చిందంటే ముందు అతను పదవుల నుంచి బాధ్యతల నుంచి తగ్గించి అలా కాదండి. నేను చెప్పేది వినండి సార్. ఆ నలుగురు కాదు, నా గురించి చెప్పారు అడిగాను. నేను దాని గురించి చెప్తున్నాను. దానికోసం అలాగే చేశారు. కానీ మీరు ఆ నలుగురు గురించి 100% నేను నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మొత్తం ఛాంబర్లో గవర్నమెంట్ సీసీ ఫుటేజీలు తీస్తే ఛాంబర్లో ఈ వాడి వేడి చర్చల్లో దిల్రాజు గారు, సురేష్ బాబు ఉన్నారా, శిరీష్ రెడ్డి ఏం మాట్లాడాడు ఇవన్నీ కూడా తెలిస్తే 100% హోంశాఖ వాళ్ళని నేను కూడా అదే కోరుతున్నాను. సార్ మీరు ఆ సీసీ ఫుటేజీలు తెప్పించుకోండి, అందులో నేను ఉన్నానేమో చూడండి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాంబర్ మీటింగ్కి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఏప్రిల్ 17వ తారీఖున అనౌన్స్ చేశారో పవన్ కళ్యాణ్ గారి సినిమా, అప్పటి నుంచి నేను దీనికి దూరంగా ఉన్నాను. జూన్ నుంచి అంత కాలుతో అప్పటి నుంచి చూడండి. అది చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఇంత ఓపికగా నా ఆవేదన